నెల్లూరు జిల్లా స్క్రోలింగ్ చంద్రశేఖరపురం లక్ష్మీ శ్రీనివాస్ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్. రైస్ మిల్లులో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు. కోవూరు కావలి నియోజకవర్గాలలో గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా. అక్రమ రేషన్ రవాణాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి ఉన్నత నాణ్యత కలిగిన బియ్యాలతో కలిపి అధిక రేట్లకు విక్రయిస్తున్న అక్రమార్కులు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై తహసీల్దార్లు ఆర్ఐలకు ఫిర్యాదులు చేసినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగానే చర్యలు ఉండటంపై మండిపడుతున్న ప్రజలు. రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించడం ఉన్నట్లుగా వెల్లడించిన డీటీ బాలకోటమ్మ. చంద్రశేఖరపురం లక్ష్మీ శ్రీనివాస్ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్. రైస్ మిల్లులో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు. కోవూరు కావలి నియోజకవర్గాలలో గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా. అక్రమ రేషన్ రవాణాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి ఉన్నత నాణ్యత కలిగిన బియ్యాలతో కలిపి అధిక రేట్లకు విక్రయిస్తున్న అక్రమార్కులు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై తహసీల్దార్లు ఆర్ఐలకు ఫిర్యాదులు చేసినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగానే చర్యలు ఉండటంపై మండిపడుతున్న ప్రజలు. రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించడం ఉన్నట్లుగా వెల్లడించిన డీటీ బాలకోటమ్మ. చంద్రశేఖరపురం కొడవలూరు మండలం శ్రీనివాస రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వారికి, అలాగే డిఎస్ఓ గారికి మరియు తహసీల్దార్ వారికి రిపోర్ట్లు వచ్చాయి. దాని ప్రకారం జాయింట్ కలెక్టర్ వారు వెళ్ళి అది చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూసి నిజంగా ఇది రేషన్ బియ్యం అది జరుగుతుంటే మిల్లు సీజ్ చేసి వెంబడే కేసు పెట్టమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి దాని మీద నాతో పాటు సిఎస్డిటి ఆత్మకూరు అట్లాగే విఆర్ఓ అందరం వచ్చున్నాము. ఇక్కడ చూడగా ఇవన్నీ రేషన్ బియ్యమే కాబట్టి దీని మీద కేసు చేసి జాయింట్ కలెక్టర్ వారికి నివేదిక